ఒక్క ఊరిని కాదు, ఒక సమాజాన్ని కాదు, బంధాలను కలుపుతూ భక్తి బాటలో నడుస్తూ యావత్ తెలంగాణ ఆత్మను తరతరాలకు పరిచయం చేస్తున్న మహోత్సవాలు, భక్తి భావాల ప్రతిధ్వనులు, డప్పుదరువుల నాట్యాలు, తెలంగాణ సంస్కృతికి సజీవ రూపాలు, పోతురాజుల అడుగులు, తెలంగాణ చరిత్రకు ఆనవాలు, తరుణుల తలలపై మోసే బోనాలు. ఆ బోనాల ఆచారాలు ఏవి? సంస్కృతిలోని ఆసక్తి, భక్తిలోని శక్తి ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం కేవలం 5 నిమిషాల్లో. నమస్కారం. ఆషాఢ మాసం అడుగు పెడితే చాలు ఊరూరా భక్తి తరంగాలు వ్యాపిస్తాయి. డప్పుల మోతలు, రంగురంగుల వేషధారణలు, పోతురాజుల నృత్యాలతో తెలంగాణ ఆత్మ కనిపిస్తుంది. ఇది ఒక సంస్కృతి, ఒక విశ్వాసం, ఒక సమైక్యతకు ప్రతీక. వ్యాధుల నుంచి రక్షణ కోరే ప్రజల విశ్వాసానికి నిదర్శనం, ఓ కృతజ్ఞతకు సాక్ష్యం. అలా ప్రతి బోనం వెనుక భక్తి ఉంది, ప్రతి ఊరేగింపు వెనుక చరిత్ర ఉంది. అన్నిటికీ మించి బోనాల్లో తెలంగాణ ఆత్మ ఉంది. అవే భక్తికి మించిన బంధాలు, బోనాలు అన్నట్లు ఆ బోనాల చరిత్రలోకి పయనిద్దాం, పరవశిద్దాం రండి. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆషాఢమాస బోనాల జాతర ప్రజల భక్తి విశ్వాసాలకు, చరిత్రకు, తరతరాలుగా మోసుకొస్తున్న జీవన సంస్కృతికి ప్రతీక. ఈ ఏడాది ఆషాఢమాసం జూలై 15వ తేదీన ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. నెల రోజుల పాటు తెలంగాణ అంతా భక్తి తరంగాలతో, డప్పుల మోతలతో, రంగురంగుల ఉత్సవ శోభతో నిండిపోతుంది. ఈ ఉత్సవాలు జూలై 19న గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రారంభమై తర్వాత జూలై 26న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, తదుపరి బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల్లో వైభవంగా కొనసాగుతాయి. ఆగస్టు 2న పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో ప్రధానంగా బోనాలు జరుగుతాయి. ఆగస్టు 3న రంగం కార్యక్రమం ద్వారా భవిష్యవాణి నిర్వహించబడుతుంది. చివరగా ఆగస్టు 10న ఘటాల సామూహిక ఊరేగింపుతో ఈ మహోత్సవం ముగుస్తుంది. బోనాల వెనుక ఓ చరిత్రే ఉంది. అది 1813వ సంవత్సరం. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో తీవ్రమైన ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన కాలం. అప్పటికే హైదరాబాద్ నుంచి ఉజ్జయిని వెళ్లిన ఒక సైనిక బెటాలియన్ ఉజ్జయినిలోని అమ్మవారిని ప్రార్థించింది. ప్లేగు నుంచి ప్రజల్ని రక్షిస్తే తమ విగ్రహాన్ని సికింద్రాబాద్లో ప్రతిష్ఠించి పూజిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. తరువాత వ్యాధి తగ్గిన వెంటనే సైనికులు తిరిగి వచ్చి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సికింద్రాబాద్లో నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా ఆ కృతజ్ఞతా భావంతో అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం అలా ప్రారంభమైంది. అదే నేడు బోనాల జాతరకు మూలం. అన్నం, పాలు, పసుపు, వేపాకు, కుంకుమతో అలంకరించిన నైవేద్యమే బోనం. బోనాలలో ప్రధానంగా కనిపించే విషయం మహిళల పాత్ర. తలపై బోనం మోసుకొని అమ్మవారికి సమర్పించే ఆచారం కేవలం భక్తి మాత్రమే కాదు, అది స్త్రీ శక్తి, ధైర్యం, కుటుంబం, సమాజం పట్ల ఉన్న బాధ్యతకు ప్రతీక. అన్నం, పాలు, బెల్లం, పసుపు, వేపాకులతో తయారయ్యే బోనం ఒక సాధారణ నైవేద్యం కాదు, దైవం పట్ల ప్రజల కృతజ్ఞతా భావానికి రూపం. పోతరాజుల నృత్యాలు, ఘటాల ఊరేగింపులు, డప్పుల మోతలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణలు. ఇవి కేవలం కళలు కావు, సమాజంలోని శక్తిని, ఐక్యతను ప్రతిబింబించే జీవన రూపాలు. ముఖ్యంగా రంగం కార్యక్రమం ప్రజల నమ్మకానికి, భవిష్యత్తుపై ఉన్న విశ్వాసానికి సంకేతంగా నిలుస్తుంది. నేటి కాలంలో బోనాలు మతపరమైన ఉత్సవంగా కాక సామాజిక ఐక్యతకు వేదిక. కులం, వర్గం, ప్రాంతం అనే తేడాలు పక్కన పెట్టి అందరూ ఒక్కటే అనే భావన ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తుంది. అందుకే బోనాలు కేవలం ఒక పండుగ కాదు, ముఖ్యంగా గ్రామదేవతల పూజా సంప్రదాయం. వ్యాధులు, కరువు, సమస్యల నుంచి రక్షణ కోసం అమ్మవారికి కృతజ్ఞతలు చెల్లించడం ఇందులో ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం ఉత్సవం కాదు, తెలంగాణ ఆత్మ, స్త్రీ శక్తి, భక్తి, కృతజ్ఞత, సమైక్యత అన్నీ కలిసిన ఒక జీవన సంస్కృతి. ఇవే భక్తికి మించిన బంధాలు, బోనాలు. ఇలాంటి మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుస్తుంది మీ మదిని వెలిగించే భక్తి దీపం, మీ జీవితాన్ని పండించే దివ్యధామం హరిహర టీవీ భక్తిప్రదం. నమస్కారం.